ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తొలి అర్ధభాగం భారత్ అదరగొట్టింది. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు న్యూజిలాండ్ విల్లవిల్లాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34తో పర్వాలేదనిపించారు. చివర్లో బ్రేస్వెల్ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులు చెరో 2 వికెట్లు తీశారు. అలాగే జడేజా, మహమ్మద్ షమిలకు చెరో వికెట్ లభించింది. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, విల్ యంగ్ ఒక దశలో ఓవర్కి 8 పరుగుల రన్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే స్పిన్నర్ల రాకతో కథ మారిపోయింది. వచ్చి రావడంతో విల్ యంగ్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఆ వెంటనే కుల్దీప్ యాదవ్ 8 బంతుల తేడాతో ఫుల్ ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర అలాగే కేన్ విలియమ్సన్ లను అవుట్ చేశాడు. దాంతో 18 పరుగుల వ్యవధిలోనే కివీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక కాసేపటికే టామ్ లెథమ్ 14 పరుగులు చేశాక రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఫలితంగా కివీస్ 108 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కివీస్ ను డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడడంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా సాగిన వీలు చిక్కినప్పుడల్లా ఫిలిప్స్ బౌండరీలు బాదాడు. అయితే మరోసారి వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్ ను అవుట్ చేసి భారత్ పైచేయి సాధించేలా చేశాడు. డారెల్ మిచెల్ అర్ధ సెంచరీ చేసినా ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో బ్రేస్వెల్ దాటిగా ఆడడంతో కివీస్ మాత్రం 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఇకపోతే టీమిండియా ముందు ఛేదించేదగ్గ టార్గెట్ అయినప్పటికీ న్యూజిలాండ్ స్పిన్నర్లు మాత్రం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న టీములు అన్నింటికంటే కూడా వీళ్ళ స్పిన్ బౌలింగ్ కాస్త బెటర్. అందుకే టీమిండియా బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడవలసి ఉంది.